సో కంటిన్యూ చేద్దాం చర్చ. మనతో పాటు సీఎం రేవంత్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అయోధ్య రెడ్డి గారు ఉన్నారు. అయోధ్య రెడ్డి చాలా సీనియర్ జర్నలిస్ట్, ప్రింట్ మీడియాలో పనిచేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా పనిచేశారు. కాబట్టి ఎగ్జాక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆయన ఆలోచన విధానం ఏంటో తెలుసుకుందాం. ఎస్ అయోధ్య రెడ్డి గారు. భరత్ గారు నమస్కారం. నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఒకటి వాళ్ళ ఒక దీన్ని జీ తెలుగు న్యూస్ మేము ఇనిషియేట్ తీసుకున్నాం. ముఖ్యమంత్రి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఎవరు అవును ఎవరు కాదు, ఎవరు జర్నలిస్ట్, దీనికి సంబంధించి ఈ చొరవ తీసుకోవడానికి స్వాగతిస్తున్నాం. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ అయితే పడాలి. ఎస్. సో ఇక్కడ ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మొత్తం మన యూట్యూబ్ జర్నలిస్టులు కాదంటే కూడా కరెక్ట్ కాదు కదా. అట్లా ఏమన్నా ఉద్దేశం ఉంటుందా లేకపోతే ఎట్లా? భరతన, మీకు జీ న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి చర్చలో ఉన్న వాళ్ళకు కూడా నమస్కారం. 100% జర్నలిజం అనేది ప్రజల సమస్యల మీద లేదా ప్రజలకు వచ్చిన ఇబ్బందుల మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, నోరు విప్పాల్సిందే. దాన్ని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి క్షణం మీకు తెలుసు, వ్యక్తిగతంగా కూడా జర్నలిజానికి కానీ లేదా జర్నలిస్టులకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం మీకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. జర్నలిజం మీద ఆయనకు అపారమైన గౌరవం కూడా ఉంది. అదే సమయంలో కేవలం ఒక పార్టీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ని తర్వాత ఒక పార్టీ కోసం ఇంకొక పార్టీని డిఫమేట్ చేయడం, వ్యక్తిత్వాన్ని, కుటుంబ సభ్యులని కించపరిచే విధంగా, కించపరచడమే కాదు, మీరు వినడే మేము దాని ఇంతకుముందు కూడా నేను అదే ప్రశ్నిస్తున్నా. జర్నలిజంలో ఉన్నవారు ఎవరైనా ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద చేసిన వ్యాఖ్యల్ని ఉన్నట్టుగా మీరు టెలికాస్ట్ చేయగలరా? అట్లాంటిది కానప్పుడు చేసిన వారిని జర్నలిస్టులని ఎట్లా అంటాం మనం? నిజంగా మీరు ఒక ప్రజల సమస్య ఉంది, ఆ సమస్యను సమస్యగా లేకపోతే అవినీతి లేకపోతే ఇంకేదైనా తప్పు జరిగిందో నిలదీయడం మీద ఎవరికి అభ్యంతరాలు లేవని కూడా చాలా స్పష్టంగానే చెప్తున్నాం. అదే సమయంలో కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఏ మాత్రం దాంట్లో వాస్తవాలు లేకుండా వ్యక్తిని టార్గెట్ చేసినా పర్లేదు కానీ కుటుంబ సభ్యులు బూతులు తిట్టారు అక్కడ. దాన్ని అదే మేము అనేది అదే, ఇట్లాంటి ఆధారాలు లేకుండా నోటికొచ్చి తిట్టుకుంటూ పోతే వాళ్ళకున్న పవిత్రత ఏంటి? అట్లాంటి యాక్టివ్ గా ఇప్పుడు మనం జర్నలిజం భరతన, మీరు కూడా చాలా కాలం సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసిండ్రు. మనకు నైతిక నిబంధనలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక అత్యాచారానికి గురైతే మహిళ పేరు రాయం. అట్లనే చిన్నపిల్లలు తప్పు చేసినా కూడా 18 years లోపు ఉన్న వాళ్ళ మీద మనం వాళ్ళ పేరు మీద రాయం, దానికి జువెనల్ యాక్ట్ ఉంది. అట్లానే దేనికది ఇప్పుడు మనం ఇంతెందుకన్నా ఎట్లాంటి ఎవరికి నష్టం లేకుండా జరిగేటి కొన్ని యాక్సిడెంట్లు ఉంటాయి, కొన్ని మర్డర్లు ఉంటాయి, లేకపోతే కొన్ని సూసైడల్ కేసులు ఉంటాయి. వాటిని మనం బ్లర్ చేసి చూపిస్తాం. ఎందుకది అంటే ఒక భయంకరమైన అంశాలు ప్రజల దృష్టిలో అవి కొంత డిస్టర్బ్ చేస్తాయి, లేకపోతే తప్పు జరుగుతున్న వాటిని భయంకరమైన అంశాలను మనం బ్లర్ చేసి చూపిస్తాం, లేదా పేర్లు కూడా రాయం. ఈవెన్ పేపర్లలో కూడా కొంచెం భయంకరంగా ఉన్నాయి, కొంత యాక్సిడెంట్లు లేకపోతే కొన్ని అంశాలు అట్లాంటివి ఉంటే కూడా వాటిని మనం ఆ ఫోటోలు వేయకుండా వేరేటి వాడతాం, కొంత ప్లజెంట్ ఉండేటి. ఈ కనీస నియమాలు ఎవరికి వాళ్ళు చేసుకున్నాయి. అదే సమయంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, తర్వాత మిగతా మనకు చాలా మనకున్న దాంట్లో చాలా నిబంధనలు కూడా ఉన్నాయి మనకి ఎవరి కాళ్ళకి. వీటిని అన్నిటిని ఉల్లంఘించి పనిచేసుకుంటూ పోతూ కేవలం ఒకరికి అనుకూలంగా పనిచేయడానికి కోసం ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులని, వాళ్ళ కోసం పనిచేస్తున్న నాయకులని ఎంత అసభ్యంగా అంటే వినడానికి కూడా ఆ వీడియో పోస్ట్ చేయడాన్ని ఎవరు కూడా సమర్థించరు. సరే, ఎవరో రైతు పేరిట తిట్టడాన్ని ఎవరు సమర్థించరు, దాన్ని ఎవరు కూడా. అయితే ఇక్కడ ఒకటి, ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ సంబంధించి ఆలోచిస్తే ముఖ్యమంత్రి బూతులు మాట్లాడుతున్నారని వీళ్ళు ఇవాళ ఈ బీఆర్ఎస్ శాసనసభ్యులు వచ్చి మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఆయన బట్టలు ఇప్పి కొడతా, తోడుకలు తీస్తా, ఇవన్నీ ఆయన ఎందుకు మాట్లాడుతున్నారని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అన్న మీరు విన్నారు కూడా, ఖచ్చితంగా ఏం చేసినా చట్ట పరిధిలో చట్టం పరిధిలోనే చేస్తా అని చెప్పిండ్రు మీరు. అదే శాసనసభ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చట్టానికి లోబడి ఖచ్చితంగా వీళ్ళని నియంత్రించాల్సిందే, దానికోసం అని ముఖ్యమంత్రి గారు డిబేట్ చేసి ఓపెన్ గా అందరి సభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. మీకు తెలుసు, ఎంఐఎం వాళ్ళు, సిపిఎం వాళ్ళు కూడా ఫ్లోర్ లో ఉండి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను చెప్పిండ్రు. వాళ్ళు కూడా చాలా క్లియర్ గానే ముఖ్యమంత్రి గారి అభిప్రాయాల్ని పూర్తిగా ఏకీభవిస్తూనే ఖచ్చితంగా ఒక రోజు దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిందే, స్వీయ నియంత్రణతో పాటు కొన్ని రాజ్యాంగపరమైన నియంత్రణలు కూడా ఉండాల్సిందే అంటున్నారు. అయితే ప్రజలకు సంబంధించిన అంశాల మీద కాకుండా
అసలు మరి మాట్లాడిన వీడియోలు కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్న దాడిని చూడండి, వ్యక్తిత్వ హననం, లేకపోతే నిజంగా ఏమైనా తప్పు జరిగిందంటే తప్పు మీద నువ్వు ఎక్స్పోజ్ చేసినావు అంటే ఒక అర్థం ఉంది. అట్లాంటివి లేకుండా కేవలం బూతులు ఒక్కటి మాట్లాడమే లక్ష్యంగా చేసుకుంటా పోతే జర్నలిజాన్ని వాళ్ళని ఎట్లా ఎవరికి వాళ్ళు ఎట్లా డిఫైన్ చేస్తారు? మనకి మనం నిజంగా కూడా ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళు జర్నలిజం అనే క్రైటీరియా ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు ట్యూబ్ గాళ్ళలోనే మాట్లాడే ఏ ట్యూబ్ పట్టుకుంటే ఆ ట్యూబ్ అని అన్నారు. కానీ సో యూట్యూబ్ లో మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ కూడా యూట్యూబ్ లో ఎవరిది వాళ్ళు సొంతంగా పెట్టుకుని వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారు. దానిలో క్రమ పద్ధతిలో చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. భరత్ అన్న క్రమ పద్ధతులు చేసుకుంటూ పోతున్నప్పుడు ఒకసారి భరత్ తప్పు చేసినా ప్రశ్నించవచ్చు, అయోధ్య రెడ్డి తప్పు చేసినా ప్రశ్నించవచ్చు, ఇంకొకరు ఎవరు తప్పు చేసినా ప్రశ్నించవచ్చు. కానీ వాంటెడ్లీ అయోధ్య రెడ్డి కోసం పనిచేసుకుంటూ భరత్ కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, మాట్లాడితే తప్పు అని ఏది పడితే అది భరత్ మీద మాట్లాడుతుందని జర్నలిజం అనొచ్చానా? అంటే నేను వాంటెడ్లీ అంటే ఇక్కడ నేను చెప్తున్నా ఒకటి, ఇక్కడ పర్సనల్ గా అలిగేషన్ వేరు, లేదా ఇప్పుడు కొందరు నచ్చకపోవచ్చు అండి. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు బీజేపీ నరేంద్ర మోడీ ఏది చేస్తే అది తిడతారు, లేదా నేషనలిస్టిక్ ఐడియాలజీ వాళ్ళు కమ్యూనిస్ట్ ఏది చేస్తే అది తిడతారు, లేదా కొన్ని పత్రికలు ఉన్నాయి, కొన్ని పత్రికలు జగన్ ప్రో ఉన్నాయి, కొన్ని పత్రికలు అక్కడ చంద్రబాబు ప్రో ఉన్నాయి. తెలంగాణలో కూడా అట్లా ఉండొచ్చు. అట్లా ఉండి మేనేజ్మెంట్ ఆధారంగా తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. అంశాల వారిగా సరే, ఒక అంశం వారిగా కూడా మీరు అంశాల వారిగా మాట్లాడము, రాయడం వీడ కూడా కొంతవరకు దాన్ని ఇంపార్షియల్ అనలేం మనం. ఇంపార్షియల్ అనే దానికంటే కూడా ఒకరి కోసం పనిచేస్తున్న వాళ్ళు ఒకరి కోసం పనిచేసిన పూర్తిగా అంటే వ్యక్తిత్వ అననాలు, లేకపోతే వ్యక్తిగత అంశాలు, లేకపోతే లేని అంశాలను బూతులకు కేవలం బూతులకు లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడడానికే పరిమితమై మాట్లాడేటోళ్ళని జర్నలిస్ట్ అని మీద అందామా భరత్ అన్న మనం? నేను ఇక్కడ ఏం డిఫైన్ చేస్తున్నా అంటే ప్రభుత్వాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, మమ్మల్ని మేము తప్పు చేస్తే మమ్మల్ని ప్రశ్నించండి, అడగండి, విశ్లేషించండి అని. అది అక్కడ వరకు కట్టుబడి ఉంటే బాగుంటుంది. సో అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పు అన్నది మళ్ళీ క్రైటీరియా తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. నేను అదే అంటున్నా, ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ప్రభుత్వ విధానాలు లేకపోతే ప్రజలకు సంబంధించిన అంశాలు మీకేమైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు వాటిని అంశాల వారిగా మాట్లాడితే ఎవరు మాత్రం ఏమంటారు? వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ఏమైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకోవడానికి నిర్మాణాత్మకమైన సలహానిగా భావిస్తారు వాటిని. కేవలం మనం తప్పును ప్రశ్నించొద్దని, లేకపోతే విధానాల్లో లోపాలని ఎత్తి చూపకూడదని ఎవరు కూడా అన్నారు కదా. ఏ పాలకులు కూడా ఖచ్చితంగా పాలనలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని నిర్మాణాత్మకంగా చేసిన సూచనను సరిదిద్దుకోవడానికి కోసం అది ఒక అవకాశంగానే భావిస్తారు. వీటిని కాదని కేవలం వ్యక్తిత్వ అనడము, లేకపోతే బూతులు తిట్టడము, అసలు వినడము అనేది కూడా ఎంత ఆవేదన పూర్వకంగా. అందులోనే మీరు ఒకటి భరత్ అన్న, అందులో ముఖ్యమంత్రిగా నేనున్నా కాబట్టి నా పేరు ఒకటి పక్కన తీసి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరును కనుక పెడితే దాన్ని భరించగలరా అని కూడా ఎంత ఆవేదనతో మాట్లాడినట్టు దాన్ని మనం అక్కడి వరకు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు కూడా సహించలేరు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులలో మీరు, నేను, ఇంకెవరున్నా కూడా దాన్ని ఎట్లా భరించగలం? అందుకని మనం ఇప్పటికి కూడా ఏమంటున్నాం అంటే రెగ్యులేషన్ సంబంధించి మెకానిజం ఎట్లా ఉంటే బాగుంటుంది దాన్ని అందుకే డిబేట్ చేయమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఓపెన్ గానే జర్నలిస్ట్ సంఘాలు గానీ, లేకపోతే పత్రికా సంపాదకులు గానీ, ఇంతకు ముందున్న వివిధ రంగాల్లో నిపుణులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ, రాజకీయ పార్టీలు గానీ, ఇది ఒక నియంత్రణ అనేది లేకపోతే ఇది ఎక్కడికి తీసుకుపోతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన చర్చను మేము ఇవాళ నుంచే మొదలు పెడుతున్నాం. ఇవాళ మేము చాలా మంది అభిప్రాయాలు తీసుకోబోతున్నాం, జర్నలిస్ట్ సంఘాల నేతలు అందరూ తీసుకోబోతున్నాం. అయితే 100% ఇది మంచి పరిణామం అన్న. మీరు కూడా ముందుకు రావడం అనేది జీ న్యూస్ నుంచి ఇది ముందుకు రావడం అనేది ఖచ్చితంగా చర్చ ఓపెన్ కావాల్సిందే అంటున్నాం. ఇది ఒక రోజుతో అంతం కాదు కదా, ఇది ఒక రోజుతో రోజు రోజుకు ప్రభుత్వాలు ఇంపోజ్ చేసేదానికన్నా సెల్ఫ్ రెగ్యులేషన్ బెస్ట్ అని జర్నలిస్ట్ లో గౌరవం ఉంటుంది. మీరే ఇనిషియేషన్ తీసుకొని మీరే కొన్ని సెమినార్లా లేకపోతే దీని మీద ఒపీనియన్స్ తీసుకొని రెగ్యులర్ గా చేసుకొచ్చి మీరే కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి. ఇవాళ ఒక 5-6 ఒపీనియన్స్ తీసుకోబోతున్నాం, లైవ్ లో మీకు కూడా సబ్మిట్ చేస్తాం. ఇవాళ అన్ని సంఘాల నుంచి, జర్నలిస్ట్ సంఘాల నుంచి, జర్నలిస్ట్ సీనియర్ నుంచి కూడా అన్ని సంఘాల సంబంధించి మేము తీసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రధాన ఇబ్బంది ఏంటంటే దీని పేరిట సోషల్ మీడియాలో యూట్యూబర్స్ అంటే అందరు కాదు, క్వాలిఫికేషన్ ఉన్న యూట్యూబర్స్ కూడా, అంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో నుంచి కొద్దిమంది వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అణచివేత జరుగుతుందా?
వాళ్ళకి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారా అన్నది ప్రధాన తప్పును. అంటే మీరు కూడా ఇప్పుడు ఎవరు చేసినా కూడా ఇప్పుడు మనం ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను మీరు చూసిండ్రు. ఏ జర్నలిస్ట్ కూడా దాన్ని ఆ కార్యక్రమాన్ని జర్నలిస్టిక్ ప్రాక్టీస్ అని అంటలేరు. ఇప్పుడు అది జర్నలిజం అని ఎట్లా అంటారు? మీరు మాట్లాడిన మాటలో వీడియోలు చూసిన అసలు సమర్థించట్లేదు ఎవరు. అది దాన్ని అట్లాంటి వాటిని కాకుండా మీరు నిజంగానే ఏదైనా అవినీతి జరిగింది లేకపోతే లోపం జరిగింది, నిజంగా ప్రజల అంశాలు ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా ఎత్తి చూపినప్పుడు ప్రభుత్వాలు కూడా జరిగిన లోపాలు అంటే ఇంత పెద్ద మెకానిజంలో ఎక్కడి దగ్గర చిన్న చిన్న ల్యాబ్స్ ఉంటే వాటిని సర్దిద్దుకోవడానికి ఒక సూచనగానే భావిస్తారు తప్ప దాన్ని వాటిని అడ్డం పెట్టుకొని ఎవరినో వేధించాలనే ఒక గతంలో జరిగినట్టుగైతే జరగదు. కానీ ఒకటి ఇక్కడ ఏమంటారంటే ఆపోజిషన్ ఏముంటుందంటే వీళ్ళందరినీ అడ్డం పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. గతంలో చాలా మంది మాట్లాడిన వాళ్ళను ఇప్పుడు అధికారంలోకి రాగానే వాళ్ళు చెడ్డ వాళ్ళు అయిపోయారు అంటారు. గతంలో కూడా భరతాన మీరు గతంలో కుటుంబ సభ్యుల గురించి మాట్లాడిందో అన్న చూడండి. మీరు చూడండి కేవలం పరిపాలనలో ఎవరైతే జోక్యం చేసుకున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడిండ్రు. మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి. ఇప్పుడు మన భద్రాచలంలో జరిగింది ఏంటో మీకు చూసిండ్రు, సెక్రటేరియట్ కి వచ్చిన తర్వాతనే అక్కడ మాట్లాడిండ్రు. కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు అప్పుడు హిమాంశు గురించి బాడీ షేమింగ్ చేశారు. అవును, అదే భద్రాచలం డెవలప్మెంట్ కాలేదు కానీ హిమాంశు శరీరం పెరిగిందని చెప్పి నేను పేరు తీసుకో, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండి పేరు తీసుకోకూడదు, ఎవరికి నష్టం చేయకూడదు అనే ఉద్దేశంతో నేనే పేరు తీసుకోలేదు. మీరు అన్న హిమాంశు గురించి మాట్లాడాల్సింది ఎప్పుడు భద్రాచలంకి ఆయన తలంబ్రాలు ఎత్తుకపోయింది, ఏ హోదాలో తీసుకుపోయిండు అనేది ప్రశ్నించిండు. అది తప్పన్నా? అంటే కుటుంబ సభ్యులు కుటుంబానికి కన్ఫైన్ అయింది కదా అక్కడ, అయితే ఇబ్బంది లేదు. అట్లనే మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏ హోదాతో సెక్రటరీకి పోయి మీరు గతంలో మాట్లాడిండి, ఆయన గతంలో తిరిగిండి సెక్రటరీకి. అట్లాంటప్పుడు అంటే మీరు పరిపాలనలోనూ ప్రజలతోనూ సంబంధం లేకుండా ఉన్న వాళ్ళని ఎవరినైనా బయటకి లేకపోతే ఎవరైనా మాట్లాడడం అనేది జరిగిందా? మీరు ఒకసారి రివైండ్ చేయండి. సో అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు మరి మాట్లాడేటోళ్ళు ఎవరైనా పరిపాలనలో కానీ లేకపోతే ఎక్కడైనా మీకు కనపడుతున్నారా? అందుకని అంటే ఒకదానికోదానికి లింక్ మీరు కొద్దిగా మీరు చూడేటప్పుడు కూడా నిర్మాణాత్మకంగానే మీరు ఆలోచించండి అని చెప్తున్నా. ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడిన భాష కానీ లేకపోతే ఇక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా సమర్థించిండ్రా? అంటే ఇప్పుడు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రిగా కాకముందు కానీ తర్వాత పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు కానీ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగత జీవితాన్ని గౌరవించిండ్రు, రాజకీయంగా రాజకీయ అంశాలకు పరిమితమైనరు, రాజకీయంగా దాడి చేయాల్సి వచ్చినప్పుడు కూడా మీరు ఏ అంశానికి ఆ అంశానికి విడదీసి చూడండి. ఎంత గౌరవంగా వ్యక్తుల జీవితాలను ఎంత గౌరవంగా ఆయన గౌరవించారు. వాటిని కాకుండా మీరు ఒక పరిపాలనలో జోక్యం చేసుకోవడంలోనూ లేదా ప్రజలతోని సంబంధం లేకుండా ఉన్న వాళ్ళ కుటుంబాల గురించి ఎవరైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడినరా? మీరు ఒక్కసారి చూడండి అన్న. అంటే ఇవాళ సీఎం అసెంబ్లీ స్పీచ్ ని తప్పు పెడుతున్నారు. బట్టలు ఉడదీసి కొడతాం లేకపోతే ఈ తోడుకలు తీస్తాం ఇట్లా అనొద్దు కదా అసెంబ్లీ సాక్షిగా. ఇప్పుడు జగదీష్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు, మేము సభ అందరిది అంటే నన్ను సస్పెండ్ చేశారు, బట్టలు ఉడి తీసి కొడతామంటే సీఎంది కరెక్టా అని ఆయన ట్వీట్ చేశారు. ఇంతకుముందు కూడా ఇప్పుడు మీరు సీఎం గారు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా 2 అంశాలు చాలా క్లారిటీ వచ్చింది ఇవాళ దాంట్లో కూడా. ముఖ్యమంత్రిగా ఒక స్థాయి ఉంటది, ఒక స్ట్రేచర్ ఉంటది, అట్లనే ఒక కుర్చీకి ఒక స్ట్రేచర్ ఉంటది, ఒక హోదాకు ఒక స్ట్రేచర్ ఉంటది. ఆ స్ట్రేచర్ మిమ్మల్ని ప్రజలే తీసేసిండ్రు రాజకీయంగా. రేపు రాజకీయంగా మిమ్మల్ని మార్చురికి పంపుతారు అనే దాన్ని తీసుకొచ్చి వాళ్ళు వక్రీకరించి వ్యక్తులకు ఆపాదించుకోవడం అనేది ఒకటైతే, రెండోది ఇది కూడా ఇప్పుడు ఎవరైతే కేవలం వ్యక్తుల దగ్గర కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం, కొంతమంది వ్యక్తుల దగ్గర జీవన భృతి కోసం అంటే కూలి తీసుకొని పని చేసుకొని రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద లేకపోతే మంత్రుల మీద వ్యక్తిత్వ హననాలు చేయడం అనేది చూసినప్పుడు అట్లాంటి వాళ్ళను ప్రజాస్వామికంగానే చట్ట పద్ధతిలో బట్టలు ఉడదీస్తామన్నది. అంటే ఒకటి ఇక్కడ అయోధ్య రెడ్డి గారు ఇక్కడ ఒక థిన్ లైన్ ఉంది. ఇప్పుడు మనం పార్టీలు చేతిలో పత్రికలు టీవీలు ఉన్నాయి, ఎవరు అవునన్నా కాదన్నా అది సత్యం. మేనేజ్మెంట్ పాలసీకి అనుగుణంగా జర్నలిస్ట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో కదా. సో దానిలో భాగంగా అట్లా పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెట్టినా ఇబ్బందే కదా. ఇప్పుడు పార్టీల అట్లాగే సోషల్ మీడియా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తుంది, బీఆర్ఎస్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్, బీజేపీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తుంది. సో అక్కడ వాళ్ళ డెఫినెట్ గా వాళ్ళ ఎజెండా ఏంటంటే ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళకి అక్కడ మేనేజ్మెంట్ అప్పీల్ చేయొచ్చు అని ఆ విధంగా చేయొచ్చు.
సో అక్కడ అది వేరు, కుటుంబ సభ్యులకి మళ్ళీ బూతులు మాట్లాడే వేరు. దెర్ ఇస్ థిన్ లైన్. ఇక్కడ కూడా ప్రభుత్వం ఇప్పుడు మీరు ఒక పార్టీకి లేకపోతే వ్యక్తుల కిందనో లేకపోతే కొంత పరిమిత ప్రయోజనాలతో పనిచేసే ఆ వార్తా సంస్థలు ఏవైనా మీరు ఆధారాలతోనో లేకపోతే వాస్తవాలతోనో కూడిన వార్తలు రాసినప్పుడు లేకపోతే నిజాలు మాట్లాడినప్పుడు దాని మీద సమస్య ఎక్కడ వస్తుందన్న? మీరు వాస్తవం మీద ఆధారపడి వాస్తవాన్ని మీరు రిఫ్లెక్ట్ చేసినప్పుడు, వాస్తవాన్ని మీరు రాసినప్పుడు, వాస్తవమే మీరు ప్రజల ముందు పెట్టినప్పుడు మీకు సమస్య ఎక్కడ వస్తుంది? మీరు రాసిన దాన్ని గానీ లేకపోతే మీరు మాట్లాడిన దాన్ని గానీ నిరూపించుకోలేకపోతేనే కదా సమస్య. అంటే మీరు మాట్లాడేదైనా అబద్ధమనో లేకపోతే మీరు కేవలం ఒక ప్రయోజనం కోసం అంటే ముఖ్యమంత్రి గారిని లేదా మంత్రులను లేదా పార్టీని కొంత ఇబ్బంది పెట్టడానికి కోసం అబద్ధాలు ప్రచారం చేసినప్పుడు మాత్రమే సమస్య వస్తుంది. మీ దగ్గర సరైన ఆధారాలు లేకపోతే సరైన నిజాలు ఉన్నాయనుకున్నప్పుడు ఇంకా సమస్య ఎక్కడ వస్తుంది? అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా కూడా ప్రధాన పాత్ర పోషించింది కదా మొన్నటి వరకు. అవును, 100% అన్నా. కానీ కేవలం ఇప్పుడు వ్యక్తుల కుటుంబ సభ్యుల్ని మేము బూతులు తిట్టిన ఏమైనా ఉన్నాయా? ఇట్లా మాట్లాడిన ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఒక్కసారి కొండతం దిలీప్ గారు ఫోన్ లైన్